శ్రీమతి నమః. విజయవాడలో ఒక బుక్ ఫేర్ జరుగుతుంది కదా. ఒక షాప్ లో వెంకటేశ్వర స్వామి వారి గురించి ఒక పుస్తకం ముద్రించారనమాట. వెంకటేశ్వర స్వామి వారి గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతూ అక్కడ ఎవరో ఒక అతను అది చూసి ఈ పుస్తకాన్ని ఇక్కడ ఎందుకు అమ్ముతున్నారు అంటే అది మా ఇష్టం అంటూ చాలా ఎంత పొగరగా సమాధానాలు చెప్పారు. ఆ వీడియో నేను ఈ వీడియో చివరిని పెడతాను, ఒకసారి మీరు చూడండి. అతను అంటాడు కదా, ఆ షాప్ వ్యక్తి, హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ఇంకోటి లేదు అంటున్నాడు. అసలు హిందువులు ఏం చేశారు? ఎవరైనా బాధ పెట్టారా? ఎవరైనా హింసించారా? ఎవరి దేవాలయాలైనా లాక్కున్నారా? లేదు కదా. మరి అలాంటప్పుడు హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ఇంకోటి లేదని ఎలా చెప్తారు? వాళ్లే కదా మన శాస్త్రాల్లోనూ మన పురాణాల్లోనూ ఉన్న విషయాలన్నింటినీ బయటికి లాగి వాటిని వక్రీకరించి చాలా అసహ్యంగా బయట ప్రచారం చేస్తుంది ఎవరు? వాళ్లే కదా. మరి అలాంటప్పుడు హిందూ మతం కంటే దుర్మార్గమైన మతం లేదని వాళ్ళు ఎలా చెప్తారు? వాళ్ళు అంటున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళ విషయాలు మనం చెప్తున్నాం, లేకపోతే మనకి ఏం అవసరం? ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు వింటే ఎవరు దుర్మార్గులు అనేది అర్థం అవుతుంది. యూరప్ దేశాల్లో కొంతమంది మతాధికారులు ఏం చేసేవారు అంటే, ఎవరైతే మంత్రస్వాములు ఉంటారో, ఎవరైతే జోస్యం చెప్పేవాళ్ళు ఉంటారో, మూలికా వైద్యం చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళని నానా హింసలు పెట్టేసేవారు. ఆ హింసలు పెట్టి వాళ్ళని సజీవ దహనం చేసేయచ్చు అని చెప్పి పోప్ ఇన్నోసెంట్ 8 అతను ఏం చేశాడు అంటే విన్బుల్ అనే ఒక శాసనాన్ని జారీ చేశాడు. అలా జారీ చేసి దాదాపుగా 5 లక్షల మందిని సజీవ దహనం చేసేశారు. అక్కడ ఎవరైనా సరే మంత్రసానులు పురుడు పోస్తూ ఉంటే పురుడు పోసిన మంత్రసానుల్ని కూడా ఎంత ఇబ్బంది పెట్టేసేవారు అంటే తాళ్లతో కట్టేసి కట్టెల్ని పేర్చేసి సజీవంగా దహనం చేసేసేవారు. ఎందుకు అలా చేసేవారు? ఒక స్త్రీ పురుటి నొప్పులు పడుతుంది అంటే ఆ పురుటి నొప్పులు పడుతున్న స్త్రీకి అది శాపం అంట. ఆ పురుటి నొప్పులు పడాలంట. వాళ్ళు ఆ పురుటి నొప్పులు తగ్గించడానికి మంత్రసానికి గాని, ఈ జోసం చెప్పే వాళ్ళకి గాని, ఈ మూలికా వైద్యం చేసే వాళ్ళకి గాని ఎటువంటి అధికారం లేదు. మీరు ఎందుకు పురుటి నొప్పులు తగ్గిస్తున్నారు? స్త్రీకి అది శాపం, అలా పడవలసిందే అని చెప్పి ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడేవాళ్ళు. వీళ్ళు వైద్యం చేసి రోగాన్ని తగ్గిస్తున్నారు కాబట్టి వాళ్ళు మంత్రగత్తలు కాబట్టి బతకడానికి కుదరదు. వీళ్ళు ఎంత ముద్ర వేశారు అంటే ఈ మంత్రగత్తలకి సైతాన్లకి సంబంధం ఉందంట. అలా ఉంది కాబట్టి వీళ్ళు బతకడానికి అర్హత లేదు. ఈ మంత్రగత్తలని చెప్పి ముద్ర వేశారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేశారో తెలుసా? పట్టుకుని శరీరం అంతా శోధించి వాళ్ళ దగ్గర పుట్టుమచ్చలు గాని పురుపురికాయలు గాని ఉంటే అవి చూసి వీళ్ళకి సైతాన్తో సంబంధం ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళని దహనం చేసేశారు, దారుణం చేసేశారు. ఎంత హింస పెట్టారు అంటే ఈ మధ్య కాలంలో కొన్ని కేసెస్ చూస్తున్నాం చూసారా? ఈ పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ సంఘటన జరిగింది. అలా చేసేవారు అనమాట. అప్పటి నుంచి క్రూరత్వం ఉంది వాళ్ళకి. అంత దారుణంగా వీళ్ళేమో ఈ ఆడవాళ్ళని హింసిస్తూ దుర్మార్గమైన మతము, హిందూ మతం అంత దుర్మార్గమైనది ఇంకోటి లేదని చెప్పి ఎలా అనగలుగుతారు? చరిత్రలో ఇంకెక్కడైనా సరే హిందువులు ఇంకొకరిని బాధ పెట్టినట్టు గాని ఇంకొకరిని ఏడిపించినట్లు గాని వీళ్ళ ఆధారాలు చూపించగలరా? కానీ మిగతా మతస్థులందరూ హిందువుల్ని ఎంత బాధ పెట్టారు, ఎంత క్షోభకి గురి చేశారు అనేది ఆధారాలతో సైతంగా ఉన్నప్పుడు మన మతాన్ని దూషించడానికి వాళ్ళకి ఆ హక్కు ఎవరిచ్చారు? అలాగే 1590లో నార్త్ బెర్విక్ అనే ఆవిడ ఎటువంటి రోగాన్నైనా సరే మూలికా వైద్యంతో నయం చేసేసేవారనమాట. అలా మూలికా వైద్యంతో నయం చేస్తున్నారు కాబట్టి ఆవిడకి సైతాన్తో సంబంధం ఉందని చంపించేశారు. మరి అంతా చంపించేసిన వాళ్ళు బిషప్ అనే అతను అనారోగ్యంతో బాధపడుతూ ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి రోగం తగ్గకపోతే ఈ మూలికా వైద్యురాలతోటే వైద్యం చేయించుకుని అతనేమో ఆ రోగం నుంచి బయటపడిపోయి ఈ మూలికా వైద్యురాలని సజీవ దహనం చేసేశాడు. అంటే వాళ్ళకి అవసరం తీరిపోయిన తర్వాత ఇంకా బ్రతకూడదు అనమాట. వాళ్ళు మంత్రగతులు కాబట్టి ఇంకేదైనా చేసేస్తారని వాళ్ళకి భయం. అనుక్షణం భయంతో ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళని సజీవ దహనం చేసేంత క్రూరులు కదా. మరి వాళ్ళు హిందూ ధర్మం గురించి ఎలా మాట్లాడతారు? అలాగే ఈ మంత్రగతులను ముద్ర వేసేస్తారు కదా. ముద్ర వేసేసిన తర్వాత విచారణ జరుపుతారు కదా అధికారులు. ఆ విచారణ జరిపిన అధికారికి ఆ పట్టుకున్న ఈ మంత్రగత్తను ముద్ర వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతని మీద కనుక ఈ అధికారికి కాస్త ఏదైనా మనసు పడింది అంటే దానికి కారణం ఎవరో తెలుసా? అధికారి కాదు, పాపం ఆ పట్టుబడిన మంత్రగత్తెగా ముద్ర వేసిన ఆవిడనమాట. అందుకని వాళ్ళని ఏం చేసేవారో తెలుసా? దారుణం అన్నమాట. వాళ్ళ స్థనాలని పట్టకారులతో తిప్పేసేవారు. ఇంకా దారుణాలు చేశారని నేను నా నోటితో చెప్పలేను. కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి చూసారా ఆడవాళ్ళ మీద, అలాంటి దారుణమైన సంఘటనలు చేసేవారు. నేనేమి అబద్ధం చెప్పట్లేదు. కావాలి అంటే మూల సూత్రాలనే పుస్తకంలో వివి సుబ్రహ్మణ్యం గారు రాశారు, అన్ని పరిశోధించి రాశారు. ఒకసారి మీరు చదివితే మనం ఎంత బాధపడ్డామో, అలాగే మిగతా మతాధికారులు స్త్రీలను ఎలా ఇబ్బంది పెట్టారు అనేది అర్థం అవుతుంది.
అదంతా వదిలేసి హిందూ మతం దుర్మార్గము అని చెప్పి అంటారా? విచారం జరిపేసేటప్పుడు కూడా ఈ స్త్రీలను ఏం చేసేవారంటే కొయ్యకి కట్టేసేవారు. కట్టేసి కొడుతూ వీళ్ళు ఎవరితో అయినా సరే ఈ బాధను చెప్పుకుంటారేమో అని చెప్పి నోట్లో గుడ్డలను కుక్కేసేవారు. వాళ్ళు పెట్టిన హింసలే మామూలుగా లేవు. వాళ్ళు పెట్టిన హింసలు చదువుతుంటే మరి దుర్మార్గం అనేది ఏంటి అనేది మనం కూడా మాట్లాడచ్చు. మళ్ళీ మనం మాట్లాడితే మన మీద వీడియోలు చేసి పెట్టేస్తారు, ఇంకా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అని. మరి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అన్నప్పుడు అటువైపు వాళ్ళు కూడా అలానే ఉండాలి కదా. వాళ్ళు చేసే పనులు కనిపించవు, కానీ మనం ఏదైనా మాట్లాడితే మాత్రం మత విద్వేషాలను రెచ్చగొట్టారని చెప్పి చెప్తారు. మంత్రగత్తల వేటలు, సజీవ దహనాలు 1450 నుంచి 1750 వరకు ఎంత ఉధృతంగా జరిగాయో దాదాపుగా 1928 వరకు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఎంతమంది స్త్రీలు హతమైపోయారో ఇప్పటికీ కూడా లెక్క తేలలేదు. 5 ఏళ్లలో 1900 మందికి మరణశిక్షలు వేశాడని అక్కడ బిషప్ చెప్పుకున్నాడు. బెనడిక్ట్ అనే లోథరన్ పిట్రేటు తాను 20,000 మందికి మరణశిక్షలు వేశాడని అతను చెప్పుకున్నాడు. 1586లో జర్మనీలో ట్రయర్ ప్రాంతంలో 2 గ్రామాలలో 2 మినహా స్త్రీల జనాభా అంతా దాదాపుగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని బార్బరా వాకర్ అనే ఆవిడ రాసింది. 1900 దరిదాపుల్లో ఒక ఆయన జర్మనీ మొత్తం మంత్రగత్తలను దహనం చేసేటానికి కట్టెలు పేర్చడంలో నిమగ్నమైపోయిందిట. స్విట్జర్లాండ్ లో అనేక గ్రామాలు ఈ ప్రక్రియలో తుడిచిపెట్టుకుని పోయాయి. అలా మంత్రగత్తలని కొయ్యలకి కట్టేసిన చిత్రాలను గాని సంఘటనలు గాని వేలకు వేలుగా చూడొచ్చు అని చెప్పి ఒక పుస్తకంలో రాశాడు. చెప్పిన 5 నిమిషాల్లోనే ఇన్ని సంఘటనలుంటే ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నప్పుడు ఎంత మందిని బాధ పెట్టుంటారు. ఇప్పుడు దుర్మార్గం ఎవరిది? ఒకసారి ఆలోచించండి హిందువులు. ఎప్పుడో జరిగింది కదా అని మనం వదిలేస్తున్నాం కాబట్టే పబ్లిక్ గా అక్కడ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న స్టాల్స్ పెట్టి ఎక్కువగా హిందూ ధర్మం మీద వ్యతిరేకత చూపించే పుస్తకాలని అక్కడ అమ్ముతున్నారంటే హిందూ ధర్మాన్ని ఎంత టార్గెట్ చేసేశారు, వాళ్ళు ఎంత దారుణంగా హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నారు అనేది ఒక్కసారి గ్రహించండి. పరమత సహనం పాటించాలి, కానీ అటువైపు వాళ్ళకి లేనప్పుడు మనకెందుకు? అప్పుడు ఎప్పుడో ఇలాంటి సంఘటనలన్నీ జరిగాయి కదా అని ఇప్పుడు మనం వాళ్ళతో దెబ్బలాడవలసిన అవసరం లేదు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన సంప్రదాయాలని మనం కాపాడుకోవాలి. మన సంప్రదాయాలని మన ధర్మాన్ని వదిలేస్తున్నాం కాబట్టే మన మీద ఇటువంటి దాడి జరుగుతోంది. ఇంకొకరితో గొడవ అవసరం లేదు, కానీ మన ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టి మనం ఎప్పుడూ తప్పు చెయ్యకూడదు. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఏమన్నారు చెప్పండి. సో ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని కించపరిచేలాగా ఉన్న ఈ బుక్ కరెక్ట్ అంటారా? మీ దాంట్లో అమ్మడం అన్ని అమ్మడం అంటే ఇది ఒక మతాన్ని కించపరిచేలాగా ఉందంటే అది కరెక్టేనా? మీకు ఏమన్నాయి? ఇది పద్ధతి కాదు. మీరు ప్రస్తుతానికి ఫస్ట్ మీరు ఎందుకు లేదు అదేలా ఎలా మీకు అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని నమ్మొచ్చా? అన్ని షాపులలో ఉన్నాయి. అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా? అంటే మీరు హిందుత్వాన్ని కించపరిచేలా చేసేలా అట్లా మాట్లాడతారా? మీ పేరేంటండి? వేణుగోపాల్. మీరు హిందూ మతాన్ని పాటించే వాళ్ళైనా? ఓకే. ఏ విధంగా ఎలా కాదు చూసారండి హిందూ మతాన్ని? ఏది ఎవరు చెప్పారు? హౌ డు యూ సే హిందూ మతం దుర్మార్గమైంది? మీరు ఎలా అంటారు? ఎలా హిందూ మతాన్ని దుర్మార్గం అని ఎలా అంటారు మీరు? ఎలా? నీ మొహం పుస్తకం రాసావు నువ్వు. హిందూ అది కాదు, ఇది పెట్టాడు. నేను అడిగితే హిందూ మతం అంత దుర్మార్గం ఇంకోటి లేదంటుండు. అన్ని షాపులలో ఉన్నది. మాది కాదు ఇది. కాదండి, హిందూ మతం దుర్మార్గమైందని ఎట్లా అంటారు మీరు? మేము అనలేము. ఇప్పుడు ఆయన అన్నాడా లేదా? రికార్డు ఉంది.
అబద్ధాలు చెప్పి నిజాలుగా నమ్మించద్దు. నిజాలు అందరికీ తెలుస్తాయి. ఎంత వక్రీకరించి చెప్పాలి అన్నా సరే నిజం నిజంగా చెప్పడం నేర్చుకోండి. అంతే తప్ప అబద్ధాలని నిజాలుగా చెప్పి వాటినే నమ్మించే ప్రయత్నం చేయొద్దు. మన దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు, మన దేవుళ్ళనే పెడతారు. అది సంగతి. ఎంత దారుణంగా మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా మనం భరించి ఊరుకోవాలా చెప్పండి? ఇప్పటికైనా మన ధర్మం గురించి మనం పోరాటం చేద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.